హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఇవాళ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క లైక్ కొట్టండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. మనం రోజు చెట్లు ఇచ్చిన కాయకూరలు, పండ్లు, ఆకుకూరలు అన్నీ తింటున్నాం కదా. మరి వాటికి బలం కావాలి కదా మళ్ళీ ఇవ్వడానికి. అందుకనే వాటికి బలం కోసం పశువుల ఎరువు పోస్తున్నాం. మా పాప నేను గోడ అవతల గార్డెన్ ఉంది కదా, గోడ ఇతల ఈ పశువుల ఎరువు ఉంది కదా, అందుకనే నేను ఎత్తి ఆ గోడ మీదకి వెళ్ళి ఇస్తుంటే మా పాప తీసుకొని పోస్తుంది. చూడండి, ఇటు ఒకరు అయితే కష్టం అవుతుంది. ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఉంటే ఈజీగా అవుతుంది. ఒకసారి మా చిన్న పాప ఉన్నప్పుడు పోసినాం. మా చిన్న పాప ఇటు సైడ్ ఉండే, నేను అటు సైడ్ ఉండి అందించిన చెట్లకు అన్నిటికీ పోసినాం. ఇప్పుడు మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది. పెద్ద పాప బీటెక్ 4th ఇయర్. ఇప్పుడు ఇంకా క్లాసెస్ స్టార్ట్ కాలేదు, ఇంట్లోనే ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఒక కర్రీస్ మాత్రం వండరాదు, అది కూడా నేర్పిస్తా. చూడండి, మొన్న నేను ఒకరోజు చెట్ల మొత్తం తవ్వటం పెట్టిన. పొయ్యాలి అనుకుంటూనే ఉన్న పశువుల ఎరువు, కానీ వర్షం గెరివిస్తలేదు. వచ్చి రాని వర్షం పడుతుంది. ఇటు ఆ చెరువులు, కుంటలు, వాగులు నిండింది కాదు, అటు పోయింది కాదు. చాలా ఇబ్బంది పెడుతుంది. రోజు వర్షం పడుతుంది. ఆ తోటం పెట్టడానికి కూడా వీలు కాలేదు. అంత మట్టి అతుక్కున్నట్టుండే, కానీ ఎలాగో అలాగా తోటం పెట్టేసిన. ఇవాళ ఎరువు పోద్దామని. ఇవాళ సండే కదా, పూజలు అవి ఏముండవు. పొద్దున్నే స్టార్ట్ చేసిన. ఒక 2 గంటలు పట్టింది అనుకుంటా. ఇలా తవ్వటం పెట్టి చెట్లకి ఎరువు పోస్తే మంచిగా బలంగా తయారై మనకి మళ్ళీ కాయలు, పండ్లు ఇవ్వడానికి వాటికి బలం వస్తుంది. చూడండి, ఈ వీడియో చూసి ఒక లైక్ మాత్రం కొట్టండి. ఒక 2-3 చెట్లు ఉండే తోటం పెట్టేటి. ఆ రోజు నేను తోటం పెడుతుంటే వర్షం పడ్డది, వెళ్ళిపోయినా. అందుకని చేసినట్టే ఉన్నాయి పెట్టేస్తున్నా. ఇలా మనం కింది మట్టి మళ్ళీ పైకి అంటూ మంచిగా ఎదుగుతుంది చెట్టు అనేది. ఇలా పెడితేనే వాటికి మంచిగా ఏర్లకి తగిలి మంచిగా బలంగా తయారవుతాయి. ఇవాళ మన పెంట సగం అయిపోయింది ఈ చెట్లకి ఎరువు వేయడానికి. మా గార్డెన్లో అన్ని చెట్లు ఉన్నాయి, సగం పెంట అయిపోయింది. చూడండి, ఈ గార్డెన్లో కూడా ఈ మన లాగలు ఉన్న గార్డెన్లో కూడా పోసిన. అక్కడ చెట్టుకి బాగా లొందయి వాటర్ నిలుస్తున్నాయి కదా, ఆ చెట్టుకు కూడా పోసేసిన. మళ్ళీ లేకుంటే ఆ చెట్టు చనిపోతుంది. ఇది మంచిగా కాయలు కాస్తుంది, నిమ్మ చెట్టు. చూడండి, ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ నా ఛానల్ని, నా లాంగ్ వీడియోస్ని చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ మాత్రం కొట్టండి. ఎవరు చూస్తలేరు, నాకు వాచ్ టైమ్స్ కావాలి. నాకు 300 ఉన్నాయి వాచ్ టైమ్స్, 3000 వరకు కావాలి. సబ్స్క్రైబర్స్ మాత్రం 1892 మంది ఉన్నారు, కానీ అందులో 100, 150, 1000, 1500 వరకే చూస్తున్నారు. మిగతా వాళ్ళు చూస్తలేరు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. నా ఛానల్లో కనబడుతుంది అది కూడా. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.